ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే మన పాపములను మన యేసయ్య ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు మన యేసయ్య నమ్మదగిన దేవుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తారు. మన ప్రభువు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మన అతిక్రమములను మనం ఒకవేళ దాచిపెడితే గనక మనం వర్ధిల్లము, కానీ ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే కనికరం పొందుతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25లో ఏముందంటే, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. సో మనం ఎప్పుడైతే మన పాపములు మన యేసయ్య దగ్గర ఒప్పుకుంటామో మన అతిక్రమములన్నిటినీ కూడా మన యేసయ్య తుడిచిపెట్టి మన పాపములను ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరంటండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మా పాపములు మీ ఎదుట ఒప్పుకొనిచ్చున్నాం నాయన. మమ్మల్ని పవిత్రులుగా చేసే సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. లోకానుసారముగా మేము నడుచుకొనకుండా తండ్రి, మీ ఇష్టానుసారంగా మీ చిత్త ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.